మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి. అదేవిధంగా సుమారుగా 10,254 మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,659 మంది పీఈటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. అలానే 673 MEO2 పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు. ఇంత రీఫార్మ్స్, ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా జరగలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ 19, 20, 21తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎందుకు ఇంత భయాన్ని కలుగుతూ ఉంది, ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక 4 పాయింట్స్ని నేను వివరించడం కూడా జరుగుతూ ఉంది. అసలు జీవో నెంబర్ 117 ద్వారా మనము అంతకుముందు 4 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు. అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి, హై స్కూల్ ప్లస్ అని ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేసి 6 రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం. ఈయన ఏం చెప్పినారు, ఈ 117 జీవోని రద్దు చేసి ఈ 2 స్కూల్స్ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే 4 టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా 9 రకాల స్కూల్స్ని తీసుకొచ్చారు.